కి ఈ లాంబ్డాకి డిఫరెన్స్ ఏంటి అంటే రిటర్న్ అన్నమాట. దీంట్లో వచ్చే రిటర్న్ టైప్ బేసికల్ గా మనకి ఏదో జేసన్ ఉంటుంది. దీంట్లో వచ్చే రిటర్న్ వచ్చేసి పాలసీ ఉంటుంది. ఓకే. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ లాంబ్డా ఏంటంటే పాలసీని రిటర్న్ చేస్తుంది. ఈ ఓకే. లాంబ్డా వచ్చేసి డేటాని రిటర్న్ చేస్తుంది. ఆ ఓకే. పాలసీని బేస్ చేసుకొని ఈ లాంబ్డా గేట్వే డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ పాలసీలో ఈ పర్సన్ కి యాక్సెస్ ఉందా లేదా అనేసి. ఓకే. ఓకే, ఆ పాలసీ అనేది ఇలా ఉంటుంది. సో ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు లాంబ్డాకి లాంబ్డా అథరైజ్డ్ కి రిక్వెస్ట్ వెళ్తుంది. అది మ్మ్. అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే అప్పుడు ఈ పాలసీని రిటర్న్ చేస్తుంది. ఈ గేట్వే ఏం చేస్తుంది అంటే ఈ పాలసీని బేస్ చేసుకొని ఇక్కడ అలో అని ఉంది కదా, మ్మ్. కనిపిస్తుందో ఇక్కడ యా యాక్షన్ యా. ఎగ్జిక్యూట్ ఏపీఐ ఇన్వోక్ అలో. మ్మ్. ఆ పాలసీలో అలో ఉందనుకో అప్పుడు దీన్ని అలో చేస్తుంది. లేదు అంటే సింపుల్ గా డినై చేసేస్తుంది అనమాట. ఓకే. అదే లాజిక్. సో ఈ పాలసీని మన యొక్క లాజిక్ ని బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తాం ఈ పాలసీ వరకు. ఓకే. ఇది చాలా సింపులే ఉంటుంది, కష్టమే కాదు. సో నేను ఇవి జస్ట్ ఒక మారుస్తాను. తెలుసు కదా మీకు, టెంప్లెట్ లోకి వెళ్ళి యా యా. హెలో హెలో వరల్డ్ బదులు ఎస్ఆర్సి అని, సారీ, ఎస్ఆర్సి అని తీసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి డాట్. ఓకే. నెక్స్ట్ హెలో వరల్డ్ ప్లేస్ లో ఎస్ ఎస్ఆర్సి అని తీసుకుందాం. ఎస్ సార్. రైట్, అంతే. ఇక్కడ ఇంకేం చేంజెస్ అవసరం లేదు. అయితే ఇక్కడ మనకి ఇది హెలో వరల్డ్ ఫంక్షన్ బదులు నేను చెప్తానంటే లాంబ్డా జస్ట్ గుర్తుండడం కోసం. ఓకే. దాని తర్వాత ఇవన్నీ డిలీట్ చేయాలి కాబట్టి మీ సెషన్ అయిపోయినాక లాంబ్డా ఆథరైజ్. సో హెలో వరల్డ్ ఇది లాంబ్డా ఆథరైజర్ ఫంక్షన్, హెలో వరల్డ్ ఫంక్షన్ ఇక్కడ జస్ట్ వాల్యూ కూడా చేంజ్ చేయాలి కదా. ఎస్. ఇవి జస్ట్ నేమ్స్ అంతే, ఇవి మ్మ్. యాక్చువల్ గా హెలో వరల్డ్ ఫంక్షన్. సో మనకి ఇక్కడ ఏపీఐ గేట్వేస్ అవసరం లేదు కాబట్టి తీసేద్దాం. మ్మ్. బై డిఫాల్ట్ గా ఇస్తాడు కాబట్టి ఇంత పని లేదు. అండ్ ఈవెంట్స్ ఇవి అవసరం లేదు మనకి. ఇది మామూలుగా రీప్లేస్ కార్వాన్ అన్న. స్పెల్లింగ్ చెక్ చేస్తాం. టెంప్లెట్లో యా, కూడా చేంజ్ చేయాలి కదా మనం. యా, ఈ టెంప్లెట్ లోనే చేస్తుంది మనం. రైట్. ఓకే. రైట్, ఒకసారి రన్ చేద్దాము దీన్ని. ఎడిట్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళి ఇన్వర్ట్ ఫైల్ ఈవెంట్స్ అండ్ సమ్ సిఎల్ బిల్డ్ AWS కనెక్షన్ యూఎస్సి స్టోర్ స్టోర్ చేసుకుందాం. అప్లై. ఓకే. సో రన్ చేద్దాం. రన్ అయిన తర్వాత మళ్ళీ కోడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం మనం. ఓకే. ఈలోపు బేసికల్ గా మనము AWS లాంబ్డా ఆథరైజ్ పాలసీ డాక్యుమెంట్ ఒకసారి చూపిస్తాను అవుట్పుట్. ఓకే. సో ఇది పాలసీ. ఈ పాలసీని మనం రిటర్న్ చేయాలి. సో ఈ పాలసీలో ఏముంది అంటే అలో కానీ డినై. ఏంటి అలో? ఎగ్జిక్యూట్ ఏపీఐ ఇన్వర్క్. ఏపీఐ ఇన్వర్క్ అది రీసోర్స్, ఏ రిసోర్స్ ని మీరు ఇన్వర్క్ చేయాలనుకుంటున్నారు. అంటే రీసోర్స్ ఇస్ నథింగ్ బట్ మన ఎండ్ పాయింట్.
ఉమ్, అంటే అన్ని ఎండ్ పాయింట్స్ కి మనం ప్రొటెక్షన్ చేయాలంటే చేయాల్సిన అవసరం లేదు. కొన్నిటికి మాత్రమే ఉంటుంది కదా, వాటిలో అవన్నమాట ఇవి. అన్నిటికి పెట్టుకోవచ్చు, లేదంటే కొన్నిటికి పెట్టుకోవచ్చు. అది మీ యొక్క లాజిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఓకేనా? సో అది ఇక్కడ ఏంటంటే వాడు డైనమిక్ చేసి ఇచ్చాడు, డైనమిక్ ఇలా చేయాలి అని చెప్పేసి. ఓకే, ఇట్లా డైనమిక్ చేయాలి అని చెప్పేసి. ఉమ్, ఇది యాక్చువల్లీ ఫైనల్ పాలసీ. దీంట్లో ఇక్కడ మీరు క్లియర్ గా గమనించి చేస్తే రీసోర్స్ లో ఇద్దండి, ఇక్కడ ఒకటి ఉంది కదా, డొమైన్, గెట్ డొమైన్ అనేసి. దీని తర్వాత మనం ఎండ్ పాయింట్ ఇస్తాం అనమాట. అదే ఆ ఎండ్ పాయింట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఓకేనా? రైట్. ఈ పాలసీ రిటర్న్ చేయండి. నేనేం చేస్తానంటే చాట్ జీపీటీలోకి వెళ్దాం. ఏడబ్ల్యూఎస్. నేను సింపుల్గా ఏం చేయొచ్చు అంటే, యా, ఇదైతే రన్ అయింది, ఉమ్, హలో వరల్డ్ వచ్చింది. జస్ట్ కాపీ చేసుకుని బిలో. సో ఇక్కడ ఏమంటుందంటే, ఇవి మళ్ళీ చెప్తాం, ఇవి 8JW ఏపీఐకి, అవి తర్వాత చేసుకున్నాము. ఉమ్, ఓకే. సో ఇంకొకటి, ఆ, మనం ఏం చెప్పుకున్నాము, ల్యాండా మీద వర్క్ చేస్తున్నప్పుడు దానికి వచ్చే ఇన్పుట్ ఈజ్ ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. అవును. ఇన్పుట్ యొక్క ఫార్మాట్. రైట్. సేమ్ మనకి ఇదే వస్తుంటుంది. ఈవెంట్స్ లో మన ఒరిజినల్ JSON తీసుకెళ్దాం ఉమ్, అక్కడికి. అంటే సేమ్ ఏపీఐ గేట్వే ద్వారా వచ్చే రిక్వెస్ట్ సేమ్ ఒకటే ఉంటుంది, దానికి దీనికి డిఫరెన్స్ ఏం ఉండదు. ఇది ఒరిజినల్. ఓకే. సో దీంట్లో నుంచి నేను జస్ట్ ఏపీఐ. ఓకే. మనము వీటి డేటా మీద వీటి మీద ఏం అవసరం, వీటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఓకే. పాత్ స్ట్రింగ్స్, కొరీ స్ట్రింగ్స్, బాడీ. మనకు కావాల్సింది ఏంటి అంటే టోకెన్ కావాలి. ఓకే, ఇవన్నీ క్లోజ్ చేసేద్దాం. మనకి ఏ రీసోర్స్ నుంచి వస్తుంది, ఉమ్, ఓకే, దాని యొక్క టోకెన్. సో దీన్ని సింపుల్ గా ఇది హెడర్ సెక్షన్ లో ఇవన్నీ రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ నేను హెడర్ సెక్షన్ లో ఏదైనా ఒక టోకెన్ పెడతాను, లైక్ authorize. ఓకే. ఉమ్, హాయ్. ఆథరైజర్ హాయ్ అని పెట్టా. ఓకే. ఓకే. సో ఇప్పుడు మన కోడ్లోకి వెళ్దాం. కోడ్లోకి వెళ్ళిన తర్వాత తీసేద్దాం. ఓకే. సో మనకి ఈవెంట్ లోకి వస్తుంది డేటా. రైట్.
ఈవెంట్ లోకి మనకి ఈ డేటా వచ్చింది కదా. ఈ ఓకే. డేటాలో నుంచి మనకి ఈ టోకెన్ మనం ఇక్కడ పెట్టుకున్నాం, హెడర్ లో పెట్టుకున్నాం టోకెన్. నాకు ఈ ఉమ్, టోకెన్ కావాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, హెడర్స్ లో కాల్ చేసి ఆథరైజర్ కాల్ చేస్తే అప్పుడు నాకు టోకెన్ వస్తుంది. ఇప్పుడు నేనేం ఓకే. చేస్తున్నాను, టోకెన్ టోకెన్ అనేది రిజర్వ్డ్ కీవర్డ్ ఉంది. ఇట్ ఇస్ ఆ టోకెన్ అని తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఈవెంట్ లోపల హెడర్స్ హెడర్స్ లోపల ఆథరైజర్స్ ఆథరైజర్ అనే దాంట్లో నా టోకెన్ ని స్టోర్ చేసుకున్నాం. ఉమ్, ఓకేనా. సో ఇప్పుడు జస్ట్ ప్రింట్ చేసి చూద్దామా, యా. టోకెన్ ప్రింట్ అవుతుందా లేదు. సో హాయ్ అని పెట్టానంటే హాయ్ అనుకోమాకండి, జస్ట్ ఎన్క్రిప్టెడ్ టోకెన్ నేను పెట్టలేదు, అది పెడతాను తర్వాత. జస్ట్ అంటే బేసిక్ లెవెల్ అన్నమాట. ఒక ఆ, రాయాలి అనుకుంటే ఆ టోకెన్ ఎలా రిసీవ్ చేసుకోవాలి. ఓకే. సరే వచ్చేద్దాం, డైరెక్ట్ రన్ చేసేద్దాం. ఓకే, ఈవెంట్స్ ఏపీఐ ఆథరైజర్. ఉమ్, ఓకే, సో ఇది వచ్చింది, ఇక్కడ టోకెన్ వద్దండి, హాయ్ అని వచ్చింది. యా. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇలా థింక్ చేసుకోవాలి, మీ ఏదైనా టోకెన్ ని ఎక్కడ పెట్టుకోవాలి మీరు ఇప్పుడు, హెడర్స్ లో పెట్టుకోవాలి. ఓకే, సమ్ టైమ్స్ ఏంటంటే కీ అని ఇస్తారు, ఆ కీ కానీ లేదంటే టోకెన్స్ కానీ అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే హెడర్స్ లో పెట్టుకుంటారు. ఓకేనా. సో ఓకే. మనం ప్రీవియస్ గా మనం ఏం చెప్పుకున్నాం అంటే రిసోర్స్, ఎండ్ పాయింట్స్, లైక్ query string పారామీటర్స్, పాత్ పారామీటర్స్ అండ్ పోస్ట్ బాడీ, ఇవన్నీ కూడా అవుట్ సైడ్ ఉన్నాయి. ఉమ్, మనకి సెక్యూరిటీ రిలేటెడ్ అన్ని కూడా హెడర్ సెక్షన్ లో ఉంటాయి. ఓకేనా. ఓకే. సో ఈ ఉమ్, హెడర్ సెక్షన్ లో నుంచి నేను ఇప్పుడు హాయ్ అని అంటే టోకెన్ గెట్ చేసుకున్నాను. ఇప్పుడు టోకెన్ జనరేటర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో దానికి సింపుల్ గా నేను ఇక్కడ నుంచి నేనేమన్నాను, పాలసీ అన్నా, రైట్. సో జనరల్ గా ఒక పాలసీ, డైరెక్ట్ పాలసీ తీసుకుందాం. డెఫ్ జనరేట్ జనరేట్ పాలసీ. ఉమ్, ఓకేనా. ఇది సింపుల్ గా రిటర్న్ చేసేస్తుంది, పాలసీని రిటర్న్ చేసేద్ది అనుకుందాం. పాలసీ ఏంటి అంటే పాలసీ యొక్క స్ట్రక్చర్, ఇది పాలసీ. ఓకే. సో దీనికన్నా బెటర్ ఏంటి అంటే మీకు అర్థమయ్యేటట్టు చేయాలంటే ఇది. ఓకేనా. ఓకే. ఇది పాలసీ, ఇది రిటర్న్ చేయాలి మనం. సింపుల్ గా ఏం చేస్తాను నేను ఇక్కడ, రిటర్న్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఉమ్, ఈ పాలసీని కాల్ చేస్తాను ఇక్కడ, ఈ రిటర్న్ లో ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్న్ దిస్ డేటా బదులు సింపుల్ గా ఇది రిటర్న్ చేస్తాం. నాకు కావాల్సింది పాలసీని రిటర్న్ చేయాలి మనం. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ పాలసీ రిటర్న్ అవుతుంది, రన్ చేద్దాం మళ్ళీ. చేసాను, చేసాను లేదు అది. ఒక్క నిమిషం, రిటర్న్ ఎలా ఇస్తున్నాడు వీడు. కింద క్లోజ్ చేయాలంటుంది మనం. ఇక్కడ రిటర్న్ పాలసీ ఇచ్చాడు. ఓకే, జనరేట్ పాలసీ ఇచ్చాడు, సేమే ఉంది. జనరేట్ పాలసీ కింద క్లోజ్ చేయలేదా, రిటర్న్ అంత పర్ఫెక్ట్ గా ఉంది. ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ ఉంది, అంటే కాపీ పేస్ట్ చేసాం కదా. ఉమ్, ఒకసారి దీన్ని ఫార్మాట్ చేద్దాం, కోడ్ రీఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, రీఫార్మాట్ కోడ్. ఓకే, అవలా ఇది. సో సంథింగ్ ఏదో ఇష్యూ ఉంది దీంట్లో.
ఓకే, ఇప్పుడు పెడదాం నిన్ను. యా, ఇప్పుడు ఏం చేశారా? యా. లైక్ ఏదో స్పెషల్ క్యారెక్టర్ ఉంది దాంట్లో. ఓకే, వచ్చేద్దాం. ఈజ్ నాట్ ఎ జేసన్ సీరియలైజబుల్. జనరేట్ పాలసీ ఇచ్చాడు. ఇది జనరేట్ పాలసీ. ఇదే కదా వాడు రిటర్న్ చేసింది. ఇదే తీసుకున్నా ఒకసారి. ప్రాబ్లం ఏంటి దానికి దీనికి? అది ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిండు అక్కడ, మనం డైరెక్ట్ రిటర్న్ చేస్తున్నాం అది ఇక్కడ. ఆ, ఆ రెండు ఒకటే. ఇది జస్ట్ వేరియబుల్ లో పెట్టుకొని ఆ వేరియబుల్ ని రిటర్న్ చేస్తాడు ఆ, అంతే. అవును. దాంట్లో దాంట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ చూడాలి, మెయిన్ ఇది ఇంపార్టెంట్. జనరేట్ పాలసీ అన్నాడు. సో జనరేట్ పాలసీకి వచ్చేసి ఇక్కడికి వస్తుంది పాలసీలకి. ఇది కాల్ చేస్తుంది, వచ్చిన దాన్ని వీటి మళ్ళీ రిటర్న్ చేసేస్తున్నాడు అంతే. ఒకసారి నేను మ్మ్, సరే ఒకసారి మీరు అన్నట్టు పెడదాం. యాక్చువల్లీ అట్లా ఏం ఉండదు ఇది. అలా ఏం ఉండదు బేసికల్ గా. ఓకే. ఎందుకంటే ఈ వేరియబుల్ లో ఉంది ఈ డేటానే కదా. ఈజ్ నాట్ జేసన్ సివిలైజర్. ఐ థింక్ ఒక నిమిషం మీకు రిఫరెన్స్ తీసుకొని చూద్దాం. ఎక్కడ చేసాం మనం? ఓ, ఇక్కడ ఉంది ఒకటి. ఓకే, రిటర్న్ డంప్ చేస్తున్నాడు ఇది. జేసన్ డంప్స్ పెట్టి కొడుతున్నాడు. ఉమ్. ఇది యాడ్ చేయాలి మనం. ఇదంతా సేమ్ ఉంటుంది. వచ్చిన పాలసీ ఇక్కడ ఇలా చేస్తున్నాడు. అంటే డైరెక్ట్ డిక్షనరీలో కాకుండా డంప్స్. అది పాలసీ. పాలసీ. సో జేసన్ ఉంది, ఒకసారి మళ్ళీ చేద్దాం.
ఓకే. డంప్స్ అంటే డిక్షనరీ లైన్. ఓకే. స్ట్రింగ్ లో డిక్షనరీలో కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చిన ఇప్పుడు వచ్చిన పాలసీ స్ట్రింగ్ లో వచ్చింది సార్ ఇది. ఉమ్. మళ్ళీ దాన్ని జేసన్ కింద కన్వర్ట్ చేయాలా? ఆహాహా, లేదు లేదు, ఇది ఇట్లాగా ఉంచేద్దాం. స్ట్రింగ్ లో రిటర్న్ చేస్తున్నాం అంటే ఇక్కడ కూడా పాలసీ డాక్యుమెంటేషన్ తీసుకున్నారు. ఇది డిక్షనరీ. సో ఫైనల్ గా అథెంటికేషన్ కాంటెక్స్ట్ రెస్పాన్స్ నెంబర్ కి బిలియన్, దాన్ని జేసన్ డమ్స్ లో పెట్టి అథెంటికేషన్ రెస్పాన్స్. ఓ, ఇది ఒక్కటే జనరేట్ పాలసీ. ఇక్కడ ఉంది యాక్చువల్లీ, సారీ, లాంబ్డా హ్యాండ్లర్ ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ ఇక్కడ చూడు లోడ్ లో కడుతున్నాడు ఇటు. సైడ్కి వచ్చి ఏం చేశాడు? రెస్పాన్స్ జనరేట్ పాలసీ, మళ్ళీ దానిలోకి లోడ్ చేశాడు. ఓకే, ఓ పని చేద్దాం. మళ్ళీ లోడ్ చేద్దాం. ఇక్కడ ఏదో జరుగుతుంది సంథింగ్. ఉమ్. ఉమ్. మళ్ళీ దీన్ని ఏం చేశాడంటే వాడు వచ్చిన పాలసీని దీంట్లోకి మార్చాడు. ఇలా అయింది. రన్ చేసి చూద్దాం. దీంట్లో ఏదో బగ్ ఉన్నట్టుంది. బగ్ ఏం లేదు, నాకేం కనిపించట్లేదు బగ్. JSON object must be string, byte array or byte, not a dict. ఏం జరుగుతుంది? ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. ఇక్కడ ఉండే ఉంటుంది కదా మనకు పాలసీ, ఆ పాలసీ చూసేద్దాం కదా. ఆ యాక్చువల్లీ పాలసీతో ఏం సంబంధం లేదు. అది ఓకే. ఎలాగైనా ఉండండి, జస్ట్ మనం దీన్ని రిటర్న్ చేస్తున్నామని అర్థం చేసుకోవాలి మనం. ఓకే. ఓకే, ఇది పాలసీయా ఏదా అది అన్నీ అనవసరం. జస్ట్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను, ఓకే, ఒక్క నిమిషము పని చేద్దాము. డైరెక్ట్ నేను ఒక పాలసీ, అది పాలసీ అనేది JSON లో ఉంటుంది అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ సాయిరామ్ అని ఉంది. దీన్ని రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది చూసారా? ఇలా రావాలి. ఉమ్. వచ్చింది. ఇది వచ్చింది. మరి ఇది ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఎక్కడో సంథింగ్ సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏ ఉండే ఉండుంటాయి ఇదని మనకు తెలియని. సో నేనేం చేస్తాను అంటే, అదే కాపీ చేస్తారు అక్కడికి. ఈ ఎగ్జాక్ట్లీ ఇక్కడ జనరేట్ చేద్దాం. ఇప్పుడు సింపుల్ గా రిటర్న్ జనరేట్ పాలసీ అని ఇస్తాను. ఇక్కడ ఏం చేద్దాము అంటే చూద్దాం అసలు ఏం జరుగుతుంది అని. ఒక్కోటి ఒక్కోటి ఇలా ఇచ్చాను. అని చేద్దాం. కాల్ చేయాలి. ఇప్పుడు వచ్చింది సరే. ఉమ్. వచ్చింది సార్. అక్కడ ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ ఉన్నాయి దీంట్లో. అది సంగతి. ఇది ఇక్కడతో ఎండ్ అయింది. ఎండ్ అయింది.
ఏంటది? ఇప్పుడు ఏదో ఉంది. ఇది తీసేద్దాం. యా, ఇప్పుడు వచ్చింది చూడండి. ఓకే, ఐ థింక్ దీంట్లో ఉంది బగ్. రిసోర్స్. యా, ఈ లైన్ ఆఫ్ కోడ్ లో ఎక్కడ సంథింగ్ స్పెషల్ క్యారెక్టర్ ఉన్నట్టు. మళ్ళీ రన్ చేద్దాం ఒకసారి. వచ్చింది ఇప్పుడు. దాదాపు ఎందుకు ఇబ్బంది పెట్టింది ఇది? అవును, దాదాపు ఎందుకు ఇది ఇబ్బంది పెట్టింది అసలు అయినా కానీ. ఓకే, సరే వదిలేద్దాము. సో ఇప్పుడు మనకి పాలసీ ఇలా వస్తుందండి, ఓకేనా? అయితే ఈ పాలసీని మనము తీసుకురావడానికి మనం కండిషన్స్ రాస్తాం. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం టోకెన్ తీసుకున్నాం కదా. మ్మ్. ఓకే, టోకెన్ తీసుకుందాం. ఇఫ్, ఓకే, ఆథెంటికేషన్ టోకెన్ ఈక్వల్ టు హాయ్ అయితే, ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే అలో ఈక్వల్ టు ట్రూ. మ్మ్. సారీ, బై డిఫాల్ట్ అలో ఈక్వల్ టు ఫాల్స్ పెడదాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే అలో ఈక్వల్ టు ట్రూ. ఎప్పుడు అథెంటికేషన్ టోకెన్ లో, అంటే మన ఈ అథెంటికేషన్ టోకెన్ మన మ్యాచ్ అయితే అలో ట్రూ అవుతుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ జనరేటర్ పాలసీ ఏదైతే ఉందో ఇది కాపీ చేసుకొని ఈ జనరేట్ పాలసీ లోపలికి మనం ఏం చేస్తాము, ఈ అలోని పంపిస్తాం. ఈ అలో వేరియబుల్ ని. ఓకే. ఓకే, ఇక్కడ అలో. ఇప్పుడు ఈ ఈ ఇక్కడ ఉంది సరే అలో డినై అనేది. మ్మ్. ఓకే, సో ఇక్కడ మనము ఇఫ్ అలో అయితే, ఓకే, ఎఫెక్ట్, సారీ, బై డిఫాల్ట్ ఎఫెక్ట్ ఈక్వల్ టు డినై ఉందండి. ఓకే, మ్మ్. ఇఫ్ అలో ఎఫెక్ట్ ఈక్వల్ టు అలో. ఓకే, సో ఈ ఎఫెక్ట్ తీసుకెళ్ళి మనం సింపుల్గా ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇది స్టెప్ 1. ఓకే. ఓకేనా? సో ఇప్పుడు నింపి చూడండి. ఇప్పుడు రన్ చేశాను నేను కోడ్. వన్ మిస్సింగ్ రిక్వైర్డ్ పొజిషన్. యా, ఇక్కడ మిస్ అయింది అలో. లేదని చూద్దాం. ఉమ్, ఇప్పుడు ఏమొచ్చింది? ఎఫెక్ట్ అలో వచ్చింది. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, మీరు ఇచ్చే టోకెన్ రాంగ్ ఇచ్చారు అనుకుందాం జనరల్ గా. ఓకే. మ్మ్. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూస్తే ఏమొచ్చింది? ఎఫెక్ట్ డినై డినై. వచ్చింది. అంటే ఈ రీసోర్స్ ని ఎగ్జిక్యూట్ చేయకూడదు అనేసి డినై వచ్చింది. ఓకే. ఓకేనా? సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. మ్మ్. సో ఇక్కడ యాక్చువల్ గా బీరేర్ టోకెన్ పంపించడము, లేదంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపించడము. ఓకే, వన్స్ మనకి ఆ డేటా వచ్చిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీబీ రిలేటెడ్ అనుకోండి. సో ఇక్కడ మనం డీబీతో కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, టోకెన్ తీసుకెళ్ళి డీబీలో చెక్ చేసుకుంటాం, దానికి సబ్ కోడ్ రాసుకుంటాం. లేదు, ఓకే. సంథింగ్ ఏదైనా పాలసీ మాత్రమే, పాలసీ చెక్ చేసాం అనుకోండి, పాలసీ రిలేటెడ్. ఓకే, మ్మ్. ఆ పాలసీ చెక్ చేస్తాం. ఓకే, ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. రిక్వైర్మెంట్ అనమాట. దేని మీద ఇస్తాడో, ఎలా ఎలా టెస్ట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మ్మ్. ఇది బేసిక్ లెవెల్. ఓకే, సో చూద్దాం దీన్ని ఎలా ఆపరేట్ చేయాలనేది.
ఇది అయిపోయిన తర్వాత ఇంకొంచెం డైనమిక్ అంటే ఇక్కడ రీసోర్స్ ఉంది కదా, ఈ రీసోర్స్ ని కూడా మనం డైనమిక్ చేయాలి. ఓకే, ఆ రీసోర్స్ ని డైనమిక్ చేయాలి అంటే ఇది రీసోర్స్, 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 జనరేట్ పాలసీలో, జనరేట్ పాలసీలో, యా, ఇది రీసోర్స్ మెథడ్ ఈవెంట్ ఏఆర్ఎన్. ఇది మనకి ఆ, దీంట్లో లేదు కదా ఒరిజినల్, టెంప్లెట్లోనా? ఈ టెంప్లెట్ లో ఉండదు యాక్చువల్ గా. ఇది సారీ, ఇది డైరెక్ట్ గా ఏపీఐ గేట్వే డైరెక్ట్ గా ఈ ల్యాండా పంపిస్తే ఆ ఫార్మాట్ ఇలా ఉంటుంది, మనము ప్రీవియస్ గా చెప్పుకున్న ఫార్మాట్. ఓకే, ఓకే. అది ఏపీఐ గేట్వే ల్యాండా ఆథరైజర్ గా కనెక్ట్ చేస్తుంటే అది మధ్యలో ఒకటి ఏఆర్ఎన్ ని సెండ్ చేస్తుంది. ఓకే, సో ఒకసారి ఆ ఇన్పుట్ ఫార్మాట్ చూద్దాం. ఇన్పుట్ ఫార్మాట్ ఫర్ AWS lambda authorize. అంటే ఇప్పుడు ఏంటంటే ఏపీఐ గేట్వే నుంచి ఈ ల్యాండా ఆథరైజర్ కి ఇన్పుట్ పంపిస్తుంది. సో దాని యొక్క స్ట్రక్చర్ కూడా కొంచెం డిఫరెంట్, అంటే సేమ్ ఉంటుంది బట్ కొన్ని ఎక్స్ట్రా ఫీల్డ్స్ యాడ్ అవుతాయి దీనికి. ఓకే. ఇది ఎక్స్ట్రా వచ్చేసి ఇది టైప్, టోకెన్ ఆథరైజేషన్ ఇవి యాడ్ అవుతాయి ఎక్స్ట్రాగా. మనం మెథడ్, మనం ఓన్లీ మెథడ్ తీసుకుందాం. అంటే ఇదేం చేస్తుంది అంటే బై డిఫాల్ట్ జనరేట్ చేస్తుంది అనమాట. ఈ ఈ గేట్వే మనం పంపించిన ఎండ్ పాయింట్ ని అండ్ ఆల్రెడీ సర్వర్లో రన్ అవుతుందిగా ఆ డొమైన్ రెండు అటాచ్ చేసి ఇలా ఇస్తుంది, ఒక ఏఆర్ఎన్ లా క్రియేట్ చేస్తుంది. దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలా లేదా అనేది మనం రాసుకుంటాం. ఓకే. ఓకేనా, అర్థమవుతుంది కదా ఫ్లో, మ్మ్. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. సో సింపుల్ గా దీంట్లో ఎక్స్ట్రాగా మెథడ్ ఏఆర్ఎన్ ఉంటుంది అంతే. అంటే మనం పంపించిన ఈ రిసోర్స్ ని అది ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ డొమైన్ ఉంటుంది కదా, రన్నింగ్ డొమైన్, దాన్ని మ్మ్. ఫుల్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అటాచ్ చేస్తుంది అది మొత్తం. ఓకే, సో బేసికల్ గా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, యూజర్ అప్డేట్ కదా, ఇలా వెళ్తుంది ఏపీఐ గేట్వేకి. ఓకే. ఇది ఏపీఐ గేట్వేకి వెళ్ళేది. ఓకే, సో పంపించిన తర్వాత అది అటాచ్ చేసుకుంటుంది మెథడ్ ఏఆర్ఎన్. సో ఈ మెథడ్ ఏఆర్ఎన్ ని మనం ఇక్కడ కాల్ చేద్దాం. చూడు మెథడ్ సో ఇది సేమ్, కాకపోతే ఇది హెడర్స్ లో ఉంది, ఇది డైరెక్ట్ గా ఉంది మెథడ్ ఏఆర్ఎన్ అని. రైట్. ఇది రిమూవ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ మెథడ్ ఏఆర్ఎన్ తీసుకెళ్ళి పాలసీకి అటాచ్ చేద్దాం. జనరేట్ పాలసీలో ఇక్కడ వచ్చేసి దాని ప్లేస్ లో ఇది రీప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఎన్ని డైనమిక్ అని ఈ రెండు మెయిన్ పాలసీలో ఈ ఏఆర్ఎన్ కి ఇతనికి పర్మిషన్ ఉందా లేదా అని చెక్ చేయడం అంతే. ఓకే. ఈ ప్రిన్సిపల్ ఐడి వచ్చేసి యువర్ విష్, ఇక్కడ యూజర్ అన్నాడు కదా, ఇంకేమైనా మీరు ఇన్ఫర్మేషన్ గేస్ చేసుకొని అంటే ఇప్పుడు ఆ ఆ పర్సనా కాదా, ఓకే అంటే ఇన్ఫర్మేషన్ అనమాట అంతే. సో దానికి ఎలా తీసుకున్నారు చూద్దాం ఒకసారి. నేమ్, జస్ట్ నేమ్, అంటే లైక్ మనం నేమ్ పంపిస్తాం కదా ఆ నేమ్ అంతే. సో ఇది మనం ఇదే లాగిన్ అయిన ఇది తీసుకోవచ్చు కదా ఎస్, కావాలంటే. అవునవును అదే. సో అదే తీసుకున్నాడు, ఇక్కడ డికోడ్ చేసుకొని యూజర్ నేమ్ గెట్ చేసుకున్నాడు. ఓకే. ఓకే, అది విషయం అన్నమాట, ఇది పాలసీ. ఓకే, ఎగ్జిక్యూషన్ పాలసీ ఇంతే ఉంటుంది. సో దీన్ని ఆ, అంటే లైక్ ఈ ఉన్నాయి కదా ఈ ఎఫెక్ట్ అలర్ట్ డినైట్ ఎక్కడ పంపించాం మనం, ఇక్కడ కండిషన్ రాసుకున్నాం కదా, మ్మ్. ఇక్కడ మనం డిబి అయితే డిబి
టోకెన్ అయితే టోకెన్. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం ఎలా టెస్ట్ చేయాలో అలా టెస్ట్ చేసుకొని యాక్సెస్ అయితే జస్ట్ అలో ఇస్తాము, లేదు అంటే డినై ఇచ్చేస్తాం. ఓకే. బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది. ఓన్లీ యాక్సెస్ అంటే ఇప్పుడు డీబీలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీబీ రిలేటెడ్ అనుకోండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ పిక్ చేసుకొని డీబీలో చెక్ చేసుకొని ఆ డీబీలో ఆ పర్సన్ ఉన్నాడా లేడని క్రాస్ చెక్ చేయడానికి ఉంటే అప్పుడు రెస్పాన్స్ ఇచ్చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ, అలో ట్రూ అని పెడతాం అంతే సింపుల్ గా. ఓకే. పాలసీ జనరేట్ చేస్తాం, ఇచ్చేస్తాం అనమాట. ఓకేనా, క్లియరే కదా. యా. ఇది మనం రాసేది. ఒకసారి మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం దీన్ని, అంటే ఫుల్లీ డైనమిక్ అయిందా లేదా అనేసి. అయితే ఇప్పుడు మన ఈ ఏపీఐకి ఈ దీనికి ఎలా లింక్ ఇస్తామో చూద్దాం. ఓకే, పాలసీ అయితే జనరేట్ అవుతా ఉంది ఇక్కడ. రైట్, ఇప్పుడు మనం సింపుల్ గా మనం ఎప్పుడు డిప్లాయ్ చేస్తాం కదా, సేమ్ ప్రాసెస్ డిప్లాయ్ చేసుకోవడమే. రీజన్ యుఎస్ ఈస్ట్. సో ఇదే లాంబ్డా ఆథరైజర్ అంటే, చాలా సింపుల్ గా ఉంది కదా. కాకపోతే యా. సింపులే. పాలసీ అనేది మెయిన్. ఇక్కడ చాలా మంది ఏంటంటే అర్థం కాక తంటలు పడుతూ ఉంటారు. మెయిన్ ఏంటంటే పాలసీ. పాలసీని బేస్ చేసుకొని మనకి ఆ ఎండ్ పాయింట్ ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తాం. ఆ ఓకే. పాలసీని అలో చేయాలా, లైక్ ట్రూ చేయాలి, అలో చేయాలా, డినై చేయాలా అనేదే లాజిక్. ఆ లాజిక్ ఏంటంటే మనం ఇచ్చే ఇన్పుట్ ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట, అంతే. అదే సింపుల్ గా ఉంటుంది. కాకపోతే చాలా మంది ఏంటంటే ఈ లాంబ్డా ఆథరైజర్ ఆ సెక్యూరిటీ నేను ప్రొవైడ్ చేయలేని అంటూ ఉంటారు. మేబీ ఆ పాలసీ కాన్సెప్ట్ అర్థం కాకపోవడం వల్ల, అంటే రిటర్న్ వాళ్ళు ఏమనుకుంటారంటే రిటర్న్ ఏమైనా ఇవ్వాలేమో అనుకుంటారు. లైక్ మనము యాక్చువల్ సర్వీస్ లో రిటర్న్స్ ఉంటాయి కదా, అవి అనుకుంటారు. బట్ అది కాదు, ఇది చాలా సింపుల్ ఉంటుంది. ఒకసారి డిప్లాయ్ చేసి ఇప్పుడు దీన్ని రెండింటిని అటాచ్ చేసి చూపిస్తాను చూడండి ఎలా జరుగుతుంది అనేది. సామ్ బిల్డ్ అయింది, సామ్ డిప్లాయ్ కొడదాం. సామ్ డిప్లాయ్. అందుకే ఈ ల్యాంబ్డా మీద వర్క్ చేసేటప్పుడు మనకి ఎప్పుడు ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి అనే దాని మీద ఫోకస్ చేయాలి. ప్రాసెస్ అంతా అది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ లాజిక్, వాడు ఏం కావాలి, వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేసి. ఓకే, డిప్లాయ్ అయింది. ఓకే. సరే వెళ్దాం, క్విక్ చెక్ చేద్దాం. ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్, ఎస్, ఈస్ట్ వన్ లో పెట్టాం మనం. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా థ్రెడ్. రైట్. ఇది జస్ట్ ఒక లాంబ్డా ఫంక్షన్ అంతే, ఏముండదు దీంట్లో. రిసోర్సెస్ లోకి వెళ్ళి లాంబ్డా ఆథరైజర్ ఓపెన్ చేద్దాం. సో ఇది కోడ్, దీనికి ట్రిగ్గర్స్ అట్లా ఏమి ఉండవు. ఇప్పుడు నేను టెస్ట్ కొట్టాను అనుకోండి,
ఓకే. ఇక్కడ ఏమంటుంది? హెడర్ సెక్షన్ లేదంటుంది. అథెంటికేషన్ టోకెన్, హెడర్స్, ఆథరైజర్. ఓకే. సో దీన్ని మనము టెస్ట్ చేయాలి అంటే ఇన్పుట్ చేంజ్ చేయాలి. ఎస్, ఇక్కడ యా. సో ఇది అక్కడ JSON కిందకి వెళ్తుంది ఇన్పుట్. ఓకే. ఓకేనా? డైరెక్ట్ గా టెస్ట్ చేసుకోవాలి అంటే మనం, అంటే ట్రిక్కర్స్ ఇవి ఏమీ లేకుండా ఇక్కడ వచ్చింది చూసారా? యా. సో బేసికల్ గా డినై అని వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే HI అని పెట్టు, ఇప్పుడు హాయ్ అని పెడతాను నేను, టెస్ట్ కొడదాం, అలా వచ్చింది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనము API గేట్వేలోకి వెళ్దాం. ఓకే. క్లౌడ్ ఫార్మేషన్, ఇక్కడ API గేట్వే ఏమి ఉండదు మామూలుగా. ఇది క్లియర్ గా గమనించండి, ఇదే ఇంపార్టెంట్. ఇప్పుడు మన క్లౌడ్ ఫార్మేషన్ లోకి వెళ్ళి శ్రావణ్, ఇదే కదా మంది ఏపీఎస్, అవును. AWS APS పవర్ టూల్. ఉమ్. ఉమ్. దీన్ని మనం డిప్లాయ్ చేసాము. ఒకసారి రీడిప్లాయ్ చేస్తాను ఫ్రెష్ గా. యా, మళ్ళీ తర్వాతకి ఎప్పుడు చేయలేదు మనం. చేయలేదు కదా, అందుకని ఒకసారి ఓపెన్ చేసి చూస్తే చూద్దాం అసలు శ్రావణ్ AWS API టూల్ ఎక్కడ వరకు వచ్చిందని. లాంబ్డా ఫంక్షన్ ఓపెన్ చేస్తే తెలిసిపోద్ది. యా, టూనే ఉన్నాయి, మనం డిప్లాయ్ చేయలేదు దీనికి ఇప్పటి వరకు. ఓకే. సో ఒకసారి డిప్లాయ్ చేద్దాం మనం ఓకే. మన లేటెస్ట్ కోడ్తో. సమ్ బిల్డ్, నెక్స్ట్ సమ్ డిప్లాయ్. సో ఇప్పటి వరకు ఏంటంటే ఆ ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేసుకొని జస్ట్ లోకల్లో మనం టెస్ట్ చేసుకుంటూ వచ్చాం అవును. ఇవన్నీ. ఓకే, ఇప్పుడు నేను డిప్లాయ్ చేసేస్తున్నాను. ఆథరైజర్ మీకు చాలా సింపుల్ అనిపించిందా, హార్డ్ అనిపించిందా? అర్థమైంది, మనం పాలసీ రిటర్న్ చేయాలి అంతే. ఎగ్జాక్ట్లీ. లాంబ్డాకి ఎట్లాగో తెలుసు ఇన్పుట్ ఎలా వస్తుందని. ఆ ఇన్పుట్ లో నుంచి మనము లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్లు గెట్ చేసుకోవడము, లేదంటే ఏదైనా కీ గాని ఇస్తే ఆ టోకెన్ గెట్ చేసుకోవడము, ఎలా పంపించాలి అనే దానికి మనకి ఆల్రెడీ తెలుసు. అక్కడి నుంచి పిక్ చేసుకొని ఎలా వ్యాలిడేట్ చేయాలో తెలుసు. వ్యాలిడేట్ చేసి పాలసీ ఇవ్వడం అంతే. ఆ పాలసీ ఇచ్చేసామంటే వ్యాలిడ్ అయితే యూజర్ నా యూజర్ వ్యాలిడ్ పర్సన్ అయితే డేటా ఇచ్చేస్తుంది, లేదంటే సింపుల్ గా అన్ఆథరైజ్డ్ పర్సన్ అని ఎర్రర్ త్రో చేస్తుంది. యా. నేను ఫస్ట్ లో చాలా ఇబ్బంది పడ్డా ఈ లాంబ్డా ఆథరైజర్ కాన్సెప్ట్ మీద. అసలు ఏంటి నాకు తెలియదు, ఆ పాలసీ గురించి నాకు తెలియదు యాక్చువల్ గా. ఇన్పుట్ రిటర్న్ ఏమి ఇవ్వాలి అని చెప్పేసి నేను భలే స్ట్రగుల్ అయ్యా ఫస్ట్, ఎందుకంటే నాకు ఆ టాస్క్ ఇచ్చారు ఒకసారి. ఓకే. అసలు అది ఎలా పని చేస్తుంది, అక్కడ మనం APIs క్రియేట్ చేసాము, ఇక్కడ సపరేట్ గా లాంబ్డా ఒకటి క్రియేట్ చేసాము, ఈ రెండింటిని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి ఉమ్. అనేసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను బాగా. బట్ ఆ ఎక్స్పీరియన్స్ నాకు బాగా పనికొచ్చింది. ఓకే, ఇది గెట్ మెథడ్ ఉంది, ఇది ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఓకే. ఓకే, గెట్ యూజర్ డీటెయిల్స్ అది ఆ, మళ్ళీ ఫెచ్ ఆల్ చేద్దాం. అంటే యూజర్ డీటెయిల్స్ లో మనము అది పంపించాలి కదా. సో వచ్చిందా? అవును, వచ్చింది. డేటా వచ్చింది. అట్లాగే మనము ఫెచ్ యూజర్ అంటే సింగిల్ ఐడి ఇవ్వాలి మనం. సింగిల్ ఐడి ఇవ్వాలి. ఎస్, బాగా గుర్తున్నాయి మీకు. క్వశ్చన్ మార్క్ క్వరీ పారామీటర్స్ కాబట్టి user_id ఐడి ఈక్వల్ టు, తీసుకుంటే 27. ఇక్కడ తీసుకుని 27 తీసుకుని. సో రాంగ్ రాంగ్ ఇచ్చాం కాబట్టి అది ఎట్లా వచ్చింది, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని ఇప్పుడు వచ్చింది సరే డేటా. రైట్. రైట్. దీంతో పాటు ఇప్పుడు మనం ఇంకొక లేయర్ యాడ్ చేస్తున్నాం అనమాట, ప్రొటెక్షన్ చేస్తున్నాం వీటికి. ఇక్కడ నుంచి మనము డైరెక్ట్ గా ఇక్కడ నుంచి కాల్ చేయలేం, ఎందుకంటే ఓకే. ఆ డీటెయిల్స్ పంపించాలి కాబట్టి. ఇది డైరెక్ట్ ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ పంపించలేం, హెడర్ డీటెయిల్స్ అట్లన్నిటిని. సో ఎయిదర్ మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి అయినా రావాలి, లేదంటే ఏదైనా ప్రోగ్రామ్ నుంచి అయినా రావాలి, అంటే కానీ బ్రౌజర్ నుంచి రాదు ఇంకా. ఓకే. రైట్, ఇది మన API గేట్వే అండ్ మొత్తం కూడా శ్రావణ్ AWS API టూల్ ఉంది, దాన్ని ఓపెన్ చేద్దాం.
సో ఇవన్నీ కూడా మన యూజర్ లో మనం క్రియేట్ యూజ్ చేసిన క్రియేట్ క్రియేట్ అచ్చా ఎండ్ పాయింట్స్. సో ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? శ్రావణ్ ఏడబ్ల్యూఎస్ ఏపీఐ టూల్ అనే దాంట్లో ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ రైట్ సైడ్ కానీ చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఫెచ్ ఆల్ దీన్ని పెడతాను చూడండి. ఈ గెట్ ఓపెన్ చేస్తే ఓకే ఇక్కడ చూసారా మెథడ్ రిక్వెస్ట్, ఇంటిగ్రేషన్ రిక్వెస్ట్, ఇంటిగ్రేషన్ రెస్పాన్స్, మెథడ్ రెస్పాన్స్, టెస్ట్. ఓకే సో మీరు ఈ ఏపీఐ గేట్ అనేది ఇందాక మనం టెస్ట్ చేస్తాం కదా, అలా ఇప్పుడు మనము ఎట్లా టెస్ట్ చేస్తున్నాం? పోస్ట్ మ్యాన్ యూజ్ చేస్తాం కదా. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ పోస్ట్ మ్యాన్ ఈ ఓకే టెస్ట్ అనేది. ఓకే ఓకే. ఇప్పుడు మనం టెస్ట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. రన్ చేసామంటే అది వచ్చిందా? ఇట్స్ సంథింగ్ లైక్ వచ్చేసాను. పోస్ట్ మ్యాన్. ఓకే. ఏడబ్ల్యూఎస్ లో ఇంటర్నల్ గా మనకు పోస్ట్ మ్యాన్ లాగా అనమాట ఇది. ఓకే సో ఇప్పుడు ఇక్కడ మెథడ్ రిక్వెస్ట్ ఉంది చూడండి, దీన్ని ఓపెన్ చేయండి. దీంట్లో ఇగోండి, ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా? ఆథరైజేషన్, రిక్వెస్ట్ వ్యాలిడేటర్, ఏపీఐ కీ రిక్వైర్డ్, ఎస్డికే ఆపరేషన్. సో ఇక్కడ రిక్వెస్ట్ వ్యాలిడేటర్ అంటే ఏంటంటే, మీరు ఇచ్చే ఇన్పుట్ ఇక్కడ ఏదైనా పెట్టుకున్నారనుకోండి ఒక జేసన్ ఫార్మాట్ లో, దానికి మ్యాచ్ అవ్వాలి. ఓకే అంటే ఈ ఎండ్ పాయింట్ కి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అన్నిటికి కాదు, ఈ ఎండ్ పాయింట్ కి మీరు ఇచ్చే రిక్వెస్ట్ మ్యాచ్ అవ్వాలి. ఓకే ఓకే. లేదంటే మీ దగ్గర ఏదైనా ఏపీఐ కీ ఉంటే అది ఇక్కడ ఇవ్వాలి. అంటే దానికి పెట్టుకుంటాం ఏపీఐ కీ ఇస్ ట్రూ అనేసి. ఎక్కడ ఉంది సారా ఆథరైజేషన్? ఇదే మన ఏరియా, ఇదే నథింగ్ బట్ లాంబ్డా ఆథరైజేషన్. ఓకే ఓకేనా? అండ్ ఇంటిగ్రేషన్ రిక్వెస్ట్ ఇక్కడ చూస్తే ఇది ఏ లాంబ్డాని ట్రిగ్గర్ చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది మీకు. సో మొత్తం టైం అవుట్ ఎంత ఉంది? 29 సెకండ్స్ ఉంది. అంటే ఒక్కసారి మీరు ట్రిగ్గర్ ఇస్తే 29 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఓకే ఓకేనా? సో ఇన్ కేసు ఇది వచ్చేసి 15 సెకండ్స్ ఉంది అనుకుందాం, లైక్ 30 సెకండ్స్ ఉంది, ఇది వచ్చేసి ఓన్లీ 10 సెకండ్స్ ఉంది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? ఇది ఫెయిల్ అవుతుంది. ఎప్పుడు కూడా దీనికి అబోవ్ ఉండాలి ఇది. ఓకే ఓకేనా? సో ఇప్పుడు ఇది ఈ ఎండ్ పాయింట్ దేని ట్రిగ్గర్ చేస్తున్నట్టు? ఈ లాంబ్డా ఫంక్షన్ ని. అంటే మీరు ఇక్కడ ఓకే డైరెక్ట్ గా చూసుకోవచ్చు అనమాట, అది చెప్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మెథడ్ రిక్వెస్ట్ లోకి వెళ్దాం. ఈ ఆథరైజేషన్, ఈ ఇంటిగ్రేషన్ రెస్పాన్స్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ మనకి అవసరం లేదు. ఓకే. సో ప్రస్తుతానికి ఈ మెథడ్ రిక్వెస్ట్ మీద అండ్ ఇంటిగ్రేషన్ రిక్వెస్ట్ మీద, అంటే రిక్వెస్ట్ల మీదే ఫోకస్ చేద్దాం. ఓకే రిక్వెస్ట్ లోకి వెళ్దాం. ఇక్కడ అడిగాడు కదా ఆథరైజేషన్, నువ్వు ఆథరైజేషన్ ఏమి ఇద్దాం అనుకుంటున్నావు? అదే ఇందాక నేను ఇమేజ్ లో డైరెక్ట్ ఉంటే దీనికి ఆథరైజేషన్ ఇవ్వాలన్నమాట. అదే లాంబ్డాని అటాచ్ చేయమంటుంది. ఓకే ఆ లాంబ్డాకే వెళ్తుంది ఇది. ఇప్పుడు ఇళ్ళకి వెళ్దాం. ఇక్కడ ఆథరైజేషన్ ఏడబ్ల్యూఎస్. రిక్వెస్ట్ వ్యాలిడేటర్ ల్యాండా వస్తుంది చూడండి. ఒక్క నిమిషం. ఇక్కడ ఇక్కడ పైన రిక్వెస్ట్ వ్యాలిడేటర్ ఉంది కదా. అది బాడీ అన్నమాట, బాడీ రిలేటెడ్. ఓకే ఒక్క నిమిషం. సారీ. ఓకే. కన్ఫ్యూజ్ అయ్యాను. ఇక్కడ యాక్చువల్ గా ఏంటంటే ముందు క్రియేట్ చేయాలి మనం. క్రియేట్ చేస్తే అప్పుడు మనకి ఈ డ్రాప్ డౌన్ లో కనిపిస్తుంది. ఓకే. ఓకే ఓకే సో అది ఆథరైజర్స్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఇదండి, ఇక్కడ ఆథరైజర్స్ ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ ఆథరైజర్ ఉంది కదా, క్రియేట్ చేయండి. సో ఆథరైజర్ నేమ్ పెట్టుకోండి. లైక్ నేనేం చేస్తానంటే శ్రవణ్ ఏపీఎస్ ఓకే ఆథరైజర్ అనమాట. ఇక్కడ ల్యాండా కాగ్నిటా అని ఉంటుంది, మనం యూస్ చేసింది ల్యాండా కదా, ఆ ల్యాండా వచ్చింది. అండ్ యూఎస్ ఈస్ట్ వన్ కదా, అండ్ ఇక్కడ చూస్ చేసుకోమంటుంది, అంటే ఏ ల్యాండా అనేది. ఓకే ఓకే. మనం ఒకటి క్రియేట్ చేసాం కదా, ఎన్ని ఉన్నాయి? శ్రావణ్ అనుకుంటాడు వచ్చేస్తుంది ఇది ఒకటి. ఎగ్జాక్ట్లీ శ్రావణ్. యా ఇద్దండి. ఏడబ్ల్యూఎస్ ల్యాండా ఆథరైజర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో ఇన్వోక్ లాంబ్డా, ఇన్వోక్ రోల్, ఇవి ఆప్షనల్ పెట్టుకుందాం ప్రస్తుతానికి. టోకెన్ రిక్వెస్ట్, ఇది టోకెనా రిక్వెస్ట్? సో మనం ఏం చేద్దామంటే
రిక్వెస్ట్ హెడర్ సెక్షన్ లో. ఓకే, యాక్చువల్లీ ఏం అవసరం లేదు. హెడర్ లో నువ్వు ఏ కీ ఏమి ఇస్తావు? హెడర్ లో కీ హెడర్ లో ఆథరైజర్ ఆథర్ స్కోర్ ఏమో ఇచ్చినాం కదా. ఆథరైజర్. ఆథరైజ్. ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యూ కెన్ యాడ్. యాక్చువల్లీ ఇవేం అవసరం లేదు, మనం ఆల్రెడీ లాజిక్ లో రాసుకున్నాం, లాజిక్ లో బేస్ చేసుకొని. ఇవి ఏంటంటే కొన్ని డిఫాల్ట్ గా ఇస్తాయి అనమాట. ఓకే, అటాచ్ అయింది. ఓకే, క్రియేట్ అయింది పాలసీ. నెక్స్ట్ మనం ఇప్పుడు మళ్ళీ రీసోర్స్ లోకి వెళ్ళి, ఓకే సేమ్ ఫెచ్ ఆల్ లోకి వెళ్ళి ఇప్పుడు కొడదాం ఎడిట్. ఇప్పుడు వస్తుంది చూడండి, వచ్చిందా? యా. రామన్ ఏపీఐ. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ప్రస్తుతానికి ఇవన్నీ కూడా ఆప్షనల్ పెట్టేసేయండి. సేవ్. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. లోకల్లో టెస్ట్ చేసుకోవచ్చు దీన్ని. సో దీన్ని డైరెక్ట్గా నేను కాల్ చేస్తున్నా. ఓకే, దీంట్లో ఇది ఒకటి. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడికి వెళ్దాం. ఐ థింక్ వెయిట్ చేయాలనుకుంటా. సారీ, మర్చిపోయాను. ఒకటి ఒకటి ఇంకోటి ఏంటంటే, మనం ఇక్కడ చేంజ్ చేసాం కదా. సో ఈ చేంజెస్ చేసిన తర్వాత మనం మస్ట్ అండ్ షుడ్ గా డిప్లాయ్ కొట్టాలి. ఓకే. సో మనం ఇక్కడ దేంట్లో ఉన్నాం? యూజర్ స్టేజ్ లో ఉన్నాం. ఓకే, ఓకే. గుర్తుపెట్టుకోండి, స్టేజ్ ఇది. ఓకే. డెవ్ స్టేజ్ ప్రాడ్ అని ఇట్లా ఉంటాయి, మన స్టేజ్ లో ఉంది కాబట్టి ఓకే. మనం ఇక్కడ డిప్లాయ్ చేసేటప్పుడు ఏది స్టేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. డిప్లాయ్. సో ఏం చేంజెస్ చేసినా, మీరు ఏమైనా చేంజెస్ చేస్తే మాన్యువల్ గా ఇక్కడ యూ షుడ్ సెలెక్ట్ ద డిప్లాయ్ ఆప్షన్. ఓకే, డిప్లాయ్ అయిన తర్వాత చూద్దాం మళ్ళీ ఒకసారి. డిప్లాయ్ అయితే అట్లీస్ట్ మనకు ఒక 5 to 10 seconds టైం పడుతుంది. ఓకే, వెయిట్ మనం ఆ చేద్దాం. స్టేజెస్ ఎప్పుడు క్రియేట్ చేసినాం గుర్తుపట్టలేదు నాకు. ఏది? డెవోస్. డెవ్ స్టేజా? ఓకే, అవి ఎక్కడ అంటే, పోయింది పోయింది. కొన్నిసార్లు ఏంటంటే డిఫాల్ట్గా వస్తాయి, లేదంటే కొన్నిసార్లు మనం క్రియేట్ చేసుకోవాల్సింది. ఇక్కడ మనము దాన్ని స్టేజ్ నేమ్ ఏమి ఇచ్చాము, ఇక్కడ డెవ్ అని ఇచ్చామా. అయితే బట్ డిఫాల్ట్ అది స్టేజ్ తీసుకుంది. అంటే డిఫాల్ట్ గా స్టేజ్ తీసుకుంటే, ఇన్ కేస్ మనం ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేయాలంటే వీ హ్యావ్ టు మెన్షన్ ద స్టేజ్. సో మనం ఇక్కడ స్టేజ్ ఇచ్చాము, అక్కడ సారీ ఇక్కడ డెవ్ ఇచ్చాము, అది డిఫాల్ట్ గా స్టేజ్ క్రియేట్ చేసుకుంది. బట్ బై ఓకే. డిఫాల్ట్ గా ఏంటంటే స్టేజే తీసుకుంటుంది. ఐ థింక్ ఓకే. మనం ఇక్కడ డెవ్ అనేది మెన్షన్ చేయాలి, ఎక్స్ప్లిసిట్ గా తీసుకోవాలి ఏంటి అది. ఓకే, దీని గురించి ప్రెసెంట్ అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే, చూద్దాం ఒకసారి డిప్లాయ్ అయిన తర్వాత. జస్ట్ ఒక అట్లీస్ట్ 1 minute వెయిట్ చేయాలి. నేను అంతకుముందు ఎమ్మటనే రిప్లై చేసి టెస్ట్ కొట్టేవాడిని, అది ఎంత మాటకి అయ్యేది కాదనమాట. ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. సో వెయిట్ చేయాలి కొంచెం. ఓకే, టెస్ట్ లోకి వెళ్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఏం తేడా, ఏం అబ్జర్వ్ చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? ఆ ల్యాండా ఆథరైజర్ అటాచ్ చేశాం కదా, టోకెన్ వర్క్ పంపి. అయితే వర్క్ అవుతుంది, వర్క్ అవ్వకూడదు కదా బేసికల్ గా, ఎందుకంటే హెడర్ సెక్షన్ లో మనం ఏం పంపించలేదు. ఓకే, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ చూద్దాం. వెయిట్ వెయిట్, ఇది చూద్దాం. ఎస్, వచ్చింది సరే. ఇదేదో ఇదొక తలనొప్పి, ఇది ఎందుకో ఇప్పటికీ అర్థం కాదు. డైరెక్ట్ దీంట్లో టెస్ట్ చేసుకుంటే మనకి వచ్చేస్తుంది. నేను ఫస్ట్ లో ఇదే కదా ప్రాబ్లం, ఇదే ఫేస్ చేశాను నేను. ఇక్కడేమో వచ్చేస్తా ఉంది డేటా మటుకు. అంటే నేను అంతకుముందు ఇది వాడేవాడిని కాదు. ఇది వాడేటప్పుడు టెస్ట్ కొడుతున్నప్పుడు ఇంటర్నల్ గా ఏంటంటే అది చెక్ చేసుకోదు. ఓకే. ప్రాబ్లం అర్థమైందా? ఇప్పుడు ల్యాండా ఆథరైజర్ అంటే ఏంటి? ల్యాండా ఆథరైజర్ అంటే ఈ పర్సన్, ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ కి దాన్ని యాక్సెస్ చేసే పర్మిషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి, అవును. అవుట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు. మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ గా ల్యాండాలోనే ఓపెన్ చేస్తున్నాం. ఓకే, అంటే ఆల్రెడీ మనం ల్యాండాలోనే అంటే ఏడబ్ల్యూఎస్ కన్సోల్లోనే ఉన్నాం. అంటే ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో ఉంటే ఆ పర్సన్ కి పర్మిషన్ ఉన్నట్టే కదా.
అదేం అర్థమైంది. చేస్తుందంటే అది అది ఇంకా చెక్ చేయదు అది. చెక్ బైపాస్ చేయకుండా చేసేది. బైపాస్ చేసేస్తది. అది నాకు ఉమ్. తెలియక నేను ఇక్కడికి వచ్చి కొట్టుకుంటా ఉండేవాడిని. ఇదేంట్రా బాబు ఎన్నిసార్లు కొట్టినా వస్తానే ఉంది అనేసి. అప్పట్లో గంటల గంటలు టైం వేస్ట్ చేసేవాడిని. ఇప్పుడు డైరెక్ట్ అవుట్ సైడ్కి వచ్చేసి కొట్టామనుకోండి పోయింది. రావట్లేదు చూసారా? సో ఇప్పుడు ట్రై చేసి చూద్దాం ఇది మన మనకు అక్కడ. సో దీంట్లో మనం ఎన్విరాన్మెంట్స్ లో డెవ్ ఇది లోకల్. నేను ప్రొడక్షన్ ఒకటి తీసుకుంటాను. కరెంట్ ఓకే. ఎడిట్ లేదు దీనికి. ఓకే ఇది ఇచ్చాను ప్రొడక్షన్ లో. నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళి ఫెచ్ ప్రొడక్షన్ ఇచ్చినాను ఆల్రెడీ. ఓకే ప్రొడక్షన్. సో ఇప్పుడు రన్ చేద్దాం. సెండ్ ఓకే. చూద్దాం ఏమొచ్చింది. అన్ఆథరైజ్డ్. రైట్. రైట్. సో ఇప్పుడు ఆథరైజ్డ్ కావాలంటే మనం ఏం చేయాలి? టోకెన్ పంపించాలి. ఓకేనా. సో యా. సో టోకెన్ అంటే ఏంది ఇక్కడ? హెడర్స్ లో ఆథరైజ్డ్. ఆథరైజర్ అనే కీలో హాయ్ అంటే హాయ్. సింగిల్ హాయ్ లేండి హాయ్ అని పంపించాలి. సో ఇప్పుడు ఆథరైజర్ తీసుకుందాం. ఎక్కడ పెట్టాలి? హెడర్స్ లో ఈ కీ ఒకటి తీసుకుంటాం. దీని లోపల హాయ్. ఓకే ఇప్పుడు చూడండి వచ్చిందా? యా. ప్రొటెక్ట్ అయిందా? ఉమ్. రైట్. సో ఇప్పుడు మనం ఇచ్చే ఇన్పుట్ బేస్ చేసుకొని ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆథరైజ్ ఇక్కడ బీరేట్ టోకెన్ ఇస్తాం అనమాట. ఆథరైజర్ అంటే కొన్ని కీస్ ఉంటాయి లేదంటే బీరేట్ టోకెన్ ఉంటుంది. సో బీరేట్ టోకెన్ తీసుకొని దాన్ని వాళ్ళు డికోడ్ చేస్తారు. ఓకే. ఆ బీ ఆ బీరేట్ టోకెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సింపుల్గా ఏంటంటే ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తారు అంతే. ఏం లేదు. అక్కడ మళ్ళీ డీక్రిప్ట్ చేసుకుంటారు. అది ఉందా లేదు అంటే ఏదంటే రఫ్ నోట్స్ లాగా రాస్తా ఉంటాను. ఓకే దీనికన్నా బెటర్ ఏంటంటే చాట్ జీపీటీలో చూపిస్తాను మీకు ఆ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఓకే సంథింగ్ సాయినా మెయిల్ సాయి@gmail.com ఇలా ఉంది. ఓకే అంటే ఇన్ఫర్మేషన్ ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఏం చేశారంటే క్రియేట్ బీరర్ టోకెన్ అండ్ పాస్ దిస్ టు ది AWS UPA lambda authorizer. ఓకే చూడండి ఎలా జరుగుతుంది ఇది కోడ్ అంటే ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు కదా దాన్ని వాళ్ళు ఈ డీటెయిల్స్ ని వాళ్ళు ఎన్క్రిప్ట్ చేస్తారు. లైక్ యూజింగ్ కదా JWT టోకెన్. ఇక్కడ సీక్రెట్ కీ పెడతారు. ఈ సీక్రెట్ కీ అంటే ఏంటంటే ఒక ఎక్స్ట్రా కీ అన్నమాట తాళం. అంటే నేను ఒక కీ ఇస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 1 2 3 4 ఏదో ఒకటి. దాన్ని నెంబర్ ఏదో. మీరు నెంబర్ దాన్ని ఈ డేటాతో లాక్ చేస్తారు. ఓకే. ఓకే. సో దీన్ని అన్లాక్ చేయాలి అంటే ఈ కీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు మాత్రం దీన్ని అన్లాక్ చేయగలుగుతారు. ఓకే. ఒకవేళ ఈ కీ లేకపోతే ఏంటి అంటే ఇప్పుడు మీ దగ్గర బీరెట్ టోకెన్ ఉందనుకోండి సింపుల్ గా ఆ బీరెట్ టోకెన్ ని నేను ఎన్కోడ్ గా JWT ఎన్కోడ్ అని సేమ్ JWT డీకోడ్ ఉంటుంది. ఆ డీకోడ్ లో బీరెట్ టోకెన్ కానీ పంపిస్తే నాకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో ఈవెన్ బీరెట్ టోకెన్ మీ దగ్గర ఉన్నా కూడా ఎవడైనా హ్యాక్ చేసి బీరెట్ టోకెన్ గెట్ చేసినా వాడి దగ్గర సీక్రెట్ కీ ఉండదు. సీక్రెట్ కీ లేకపోతే ఇది డీకోడ్ అవ్వదు. ఓకే. ఓకేనా? అది ఎక్స్ట్రా ఎక్స్ట్రా అంటే మనకి ఆ, మీరు చూసే ఉంటారు కొన్ని ఆన్లైన్ లో సెక్యూరిటీని ప్రొవైడ్ చేసేటప్పుడు కీని ఎక్స్ట్రా కీ పంపిస్తామనేసి ఆ ఎక్స్ట్రా కీ అన్నమాట ఇది. అంటే హ్యాకర్ నుంచి బైపాస్ అవ్వడానికి. ఈ కీ కానీ లేదు అంటే ఈ దీన్ని ఈజీగా డీకోడ్ చేసుకోవచ్చు ఎవడైనా సరే. అర్థం. అర్థమైంది.
క్లారిటీ అర్థమైంది కదా మీకు? యా యా యా, రైట్. అర్థం. ఓకే. సో ఇప్పుడు ఇది ఎన్క్రిప్ట్ చేసి టోకెన్ పంపిస్తాడు. ఓకే. పంపించిన తర్వాత మనము లాంబ్డా ఆథరైజర్లో ఈ టోకెన్ ఎక్కడ ఉంటుంది? ఆథరైజేషన్ సేమ్ ఇక్కడ మనం హాయ్ అని పెట్టుకున్నాం కదా, ఇక్కడ పంపిస్తాడు, దీంట్లో పంపిస్తాడు. దీన్ని కాల్ ఓకే. చేసుకొని, ఓకే, అని కాల్ చేసుకొని మన కోడ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఈ టోకెన్ గెట్ చేసుకొని ఇక్కడ రాస్తాడు. ఫస్ట్ డీకోడ్ చేసుకుంటాడు ఇన్ఫర్మేషన్. ఇక్కడ పేలోడ్లో డీకోడ్ చేసుకుంటాడు. డీకోడ్ ఉమ్, చేసుకొని ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ లో నుంచి వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వాడు అది అలో చేయాలా డినై చేయాలా అని చెప్పేసి అక్కడ లాజిక్ రాసుకుంటాడు. ఓకే. ఇది యాక్చువల్ గా జరిగే ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ లో. ఓకేనా? సో ఇప్పుడు మనము మన యొక్క లేయర్ కి ప్రొటెక్షన్ అయితే అయింది కదా. ఇప్పుడు యా. సేమ్ ఉమ్, ఇంతే ఉంటుంది. ఇప్పుడు నేను బీరెట్ టోకెన్ పంపించలేదు అనుకోండి, రాదు. అవును. సో ఖచ్చితంగా బీరెట్ టోకెన్ ఉండాలి. సో ఇట్లా యాక్చువల్ గా హాయ్ అనే బదులు బీరెట్ టోకెన్ పంపిస్తారు. ఆ బీరెట్ టోకెన్ ఏంటంటే ఆల్ ఎన్క్రిప్టెడ్ డేటా ఉంటుంది. ఇదే ఆ ఎన్క్రిప్టెడ్ డేటా ఇస్ నథింగ్ బట్ ఈ డేటా యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే. యూజర్ యొక్క నేమ్, పాస్వర్డ్, లేదంటే ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తారు. అక్కడ డీక్రిప్ట్ చేసుకొని డీబీలో చెక్ చేయడమా, లేదంటే ఇంకేమైనా ఆల్టర్నేట్ వేస్ ఉన్నాయా అవన్నీ చూసుకొని ఓకే ఈ పర్సన్ వ్యాలిడ్ అనుకుంటే రిప్లై ఇస్తారు. లేదంటే సింపుల్ ఇప్పుడు అనాథరైజ్డ్ వచ్చింది కదా, అలా అనాథరైజ్డ్ వచ్చేస్తుంది. ఓకే. ఈవెన్ ఒకవేళ బీరెట్ టోకెన్ ఇచ్చి నేను చూడండి హాయ్ హాయ్ అని పంపిస్తాను, డబుల్ హాయ్, అండ్ యాక్చువల్ గా లేదు కదా, ఉమ్, యూజర్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు యాక్సెస్ ద రెస్పాన్స్, డినై వచ్చింది చూడు. ఓకేనా? ఇంతకుముందు పంపించలేదు, ఇప్పుడేమో అడిషనల్ గా పంపించినాం. ఎస్. ఇంతకుముందు పంపించింది ఏంటంటే ఆథరైజర్ అనే కీవర్డ్ లేదు, అవును. అందుకు ఎర్రర్. అది ఎర్రర్, అది యాక్చువల్గా అది ఇంటర్నల్ గా హ్యాండిల్ చేసుకుంది ఉమ్, ఎర్రర్ ని. ఇప్పుడు మనం ఆథరైజర్ అనే కీవర్డ్ పంపిస్తున్నాము ఎక్స్ట్రాగా, డబ్ల్యూహెచ్ఐ. ఓకే. వాల్యూ తప్పు పంపించినాం కాబట్టి డినై వచ్చింది ఇప్పుడు. డినై వచ్చింది. ఎగ్జాక్ట్లీ, యూజర్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు యాక్సెస్ దిస్ రిసోర్స్, అట్లా ఉమ్, అనమాట. ఓకే. ఓకేనా? సో ఇదేనండి లాంబ్డా ఆథరైజర్ ని. ఇంకా మీరు లాజిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. వన్స్ మీకు డేటా వచ్చింది అంటే సో మీ యొక్క కోడింగ్ స్కిల్ ని యూజ్ చేసుకొని దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారని సేమ్ మనం లాంబ్డా ఫంక్షన్, లాంబ్డా కోడ్స్ రాసాం ఆల్రెడీ. మనం ఈటీఎల్ చూసాము, ఏపీఐ చూసాం. సేమ్ ఉమ్, అట్లాగే ఇప్పుడు డీబీతో చెక్ చేసుకోవాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ గెట్ చేసుకొని డీబీలో చెక్ చేసుకుంటాం. లేదంటే అవును. ఆ యూజర్ డీబీలో ఉన్నాడా లేదా అంటే కొంతమంది ఆథరైజ్డ్ కి కొన్న సపరేట్ గా డీబీ మెయింటైన్ చేస్తుంటారు కదా, ఆ డీబీలో ఉమ్, ఉన్నాడా లేదని చెక్ చేసి ఇస్తుంటారు అనమాట. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో ఉంటుంది. అదంతా ఓకే. ఇంకేంటంటే ఇంటర్నల్ లాజిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఓకే. మీకు ప్రాసెస్ అయితే అర్థమైంది రైట్, ఎలా పంపిస్తారు ఏంటి అనేది. ఉమ్, దీంట్లో ఏమైనా డౌట్ ఏమైనా ఉందా? ఏం లేదు. ఓకే. రైట్.